కొన్ని ఆలయాలు భక్తినిస్తాయి. కొన్ని ఆలయాలు భక్తితో పాటు మౌనం, ఆశ్చర్యం, ప్రకృతి అన్నిటిని కలిపిస్తాయి. అలాంటి ఒక అపూర్వమైన స్థలం ఉంది. మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతాల్లో ఉన్న భీమాశంకర్ జ్యోతిర్లింగం. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఆరోది మాత్రమే కాదు. శివుని రౌద్ర శక్తి, ప్రకృతి సౌందర్యం మరియు పురాణ యుద్ధ కథ అన్నీ కలిపిన ఒక పవిత్ర స్థలం. వీడియోలోకెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌కి వచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అవి కానీ ఎక్స్‌ప్లోర్ చేయండి. ఈ వీడియో కంటే ముందు 5 జ్యోతిర్లింగాల గురించి మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. అవి కానీ చూడండి. భీమాశంకర్ మహారాష్ట్రలో పూణేకు దూరంగా సహ్యాద్రి అడవుల మధ్య ఉంది. ఇక్కడికి చేరే ప్రయాణం ఒక యాత్ర. దట్టమైన అడవులు, వంకర దారులు, చల్లని గాలి, పచ్చదనం మనసును ముందే నిశ్శబ్దంగా మార్చేస్తాయి. ఇది సాధారణ ఆలయం కాదు. వైల్డ్ లైఫ్, శాంతి మరియు శివభక్తి కలిపి ఉన్న స్థలం. పురాణాల ప్రకారం త్రిపురాసురుడు అనే ఒక మహాదానవుడు తన శక్తితో లోకాన్ని భయపెట్టేవాడు. దేవతలు, ఋషులు అందరూ ఆ దుష్ట శక్తి నుంచి రక్షణ కోసం పరమశివుని ప్రార్థించారు. అప్పుడు మహాదేవుడు భీమశంకరుడిగా అక్కడే ప్రత్యక్షమై త్రిపురాసురుడిని సంహరించాడని చెప్తారు. ఈ కథలో ముఖ్యమైనది ఏమిటంటే శివుడు కేవలం నిశ్శబ్ద మూర్తి కాదు, ఆయన ధర్మాన్ని నిలబెట్టే శక్తి అని మనకు అర్థమవుతుంది. ఈ యుద్ధ తాపం కారణంగా భీమా నది ఉద్భవించిందని ఒక పురాణ విశ్వాసం కూడా ఉంది. అందుకే ఈ క్షేత్రానికి భీమాశంకర్ అనే పేరు వచ్చింది. అంటే యుద్ధం, తపస్సు, శివశక్తి మరియు నది ఉద్భవం ఇవన్నీ ఒకే కథలో ముడిపడినవి. ఈ కారణంగా భీమాశంకర్ కేవలం ఒక ఆలయం కాదు, ఒక పురాణం జీవిస్తున్న ప్రదేశం. భీమాశంకర్ ఆలయం నగర శైలిలో ఉన్న పురాతన నిర్మాణం. రాతితో నిర్మించిన ఆలయం, సహజమైన పర్వత వాతావరణం మరియు నిశ్శబ్దం కలిపి ఒక విశిష్టమైన డివోషనల్ మూడ్ని క్రియేట్ చేస్తుంది. ఆలయం లోపలికి వెళ్తే బయట ప్రపంచం నుండి వేరుపడినట్టు అనిపిస్తుంది. అక్కడ మిగిలేది గంటల శబ్దం, శివనామం మరియు మనసులోని తపన మాత్రమే. భీమాశంకర్ ప్రత్యేకతలో ఇంకొకటి కూడా ఉంది. అదే భీమాశంకర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది వెస్ట్రన్ ఘాట్స్లో ముఖ్యమైన ఎకలాజికల్ జోన్. ఇక్కడ చాలా అరుదైన పక్షులు, పూల మొక్కలు మరియు ప్రసిద్ధమైన మలబార్ జైంట్ స్క్విరల్ లాంటి అరుదైన జంతువులు కూడా మనకు కనిపిస్తాయి. అంటే శివక్షేత్రం చుట్టూ ప్రకృతి తన పూర్తి అందంతో కనిపిస్తుంది. దేవాలయం మాత్రమే కాదు, ఇక్కడ ప్రకృతి కూడా ఒక ఆరాధనలో భాగమవుతుంది. అందుకే భీమాశంకర్ని దర్శించడం అంటే శివుణ్ణి మాత్రమే దర్శించడం కాదు, సృష్టిని కూడా చూడడం, ఆ ప్రకృతి అందాల్ని కూడా మనం గమనించడం. భక్తులు ఇక్కడికి వచ్చేది కేవలం ఒక జ్యోతిర్లింగాన్ని చూడడానికి కాదు, వారు శివుని రౌద్ర రూపాన్ని మరియు రక్షణ శక్తిని మరియు నిశ్శబ్ద కరుణను ఒకేసారి అనుభవించడానికి వస్తారు. భీమాశంకర్ మనసుకు గుర్తు చేసే విషయం ఒకటే: ధర్మం ఎప్పుడూ ఒంటరిగా ఉండదు, దాన్ని కాపాడేందుకు పరమశివుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. అందుకే ఆరో జ్యోతిర్లింగమైన భీమాశంకర్ ఒక కథ కాదు, ఒక అనుభూతి. సహ్యాద్రి అడవులు, త్రిపురాసురుడి పురాణం, భీమా నది, అరుదైన వైల్డ్ లైఫ్ మరియు శివుని దైవశక్తి ఇవన్నీ కలిపిన చోటే భీమాశంకర్. మీలో ఎవరైనా భీమాశంకర్ జ్యోతిర్లింగానికి కానీ మనం ముందు డిస్కస్ చేసిన సోమనాథ్, శ్రీశైలం, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, వైద్యనాథ్ ఈ జ్యోతిర్లింగాల్లో వేటినైనా దర్శించినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో రాయండి. హరహర మహాదేవ. మిగిలిన జ్యోతిర్లింగాల కోసం మా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.